సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఈశ్వర్ అక్కడ ఇక్కడ చెప్పుకొని చాలా బాధపడ్డావంట. ఇంత పెద్ద సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిపోయింది, ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఫస్ట్ స్టార్ట్ చేయడమే దాంతోనే. అలాంటిది కొరియోగ్రాఫర్ పేరు కూడా చెప్పని టీం ఉన్నారు, హీరో కూడా ఉన్నాడు. హీరో అంటే అబ్బాయి రోషనే కదా, కనీసం కొరియోగ్రాఫర్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నాకు హ్యాపీ ఏంటంటే నాని గారు చెప్పారు, దాని గురించి దర్శి అన్న చెప్పాడు, అక్కడ జగదీష్ బ్రో చెప్పాడు, రైటర్ చెప్పారు, చాలా మంది మాట్లాడారు. కానీ రోషన్ అండ్ శ్రీదేవి ఎవరైతే మెయిన్ యాక్టర్స్ ఉన్నారో, అంటే ఎవరి మీద నేను కంపోజ్ చేశానో, నాకు రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ వల్లే నేను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రేవంత్కైనా నాకైనా ఆ ఆర్టిస్ట్ ఆడడం వల్లే మేము బయటకు వస్తాం. వాళ్ళు ఆడకపోతే అవ్వదు. వాళ్ళు అంటే నాకు జగదీష్ బ్రో కూడా డైరెక్టర్ ఏమన్నాడంటే, ఫోన్ చేశాడు ఒకసారి, బ్రో మీరు లేకపోయినా ఏదో జ్యోతి ప్రజల్లో చేసినట్టు మీ మూమెంట్ చేసిన తర్వాతనే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి ఫస్ట్ మూమెంట్ కథలనే చెప్పిన తర్వాత మేము మాట్లాడాల్సి వస్తుంది, అసలు మీరు లేకపోయినా మీరు ఉన్నట్టు అని చెప్పి అన్నారు. అంతా బాగుంది. చిన్నపిల్లలు అనుకుంటా వాళ్ళిద్దరు, రోషన్ చాలా చిన్న పిల్లలు. మేబీ వాళ్ళకి ఒకటేసారి అంత హడావుడ్ అది వదిలేస్తే బేసికల్ గా ఇప్పుడున్న ప్రకారం అన్న వీఆర్ ఆల్సో పార్ట్ టు విత్ ద ఫిలిం. చాలా బిగ్ టెక్నీషియన్స్, వన్ ఆఫ్ ద బిగ్ టెక్నీషియన్స్ వీఆర్. సో అందరికి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కావని. దే ఆర్ గివింగ్ ద ఆల్ రైట్స్. అండ్ రీసెంట్ గా నా సాంగ్ తో అసిస్టెంట్స్ కూడా నీ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, కన్నడ సినిమా, కన్నడ హీరో ఇవన్నీ పక్కన పెడితే తెలుగు హీరోస్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చి ఒక మెసేజ్ చేసి పిచ్చెక్కిచ్చావు. నెక్స్ట్ మనం చేద్దాం అన్న హీరో ఉన్నాడు. ఎవరు? నాకు నితిన్ సార్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాగ చైతన్య సార్ దగ్గర నుంచి నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. అండ్ అవి ఉన్నాయన్న ఒక 2-3 మంచి నేను కొడితే చాలా గట్టిగా కొడతా, అది వినిపిస్తుంది. ఇంత టైం తీసుకో మాకు. మళ్ళీ మన ప్రొడ్యూసర్లు అన్ని కాస్ట్ ఆఫ్ కటింగ్ ఎలా అన్ని చూస్తారు. నాకు మినిమం ఇంత టైం కావాలంటే మన నాకు 2 days లో సాంగ్ చేసి ఆఫ్డేలో కూడా తీసిన డేస్ ఉన్నాయన్న. షూట్ ఇట్స్ నాట్ అబౌట్ అంటే లాంగ్ టేకింగ్ ప్రాసెస్. రియాస్ అదే అంటారు కదా, ద మోర్ యూ స్వెట్ ఇన్ ద ప్రాక్టీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ ద వార్. సో నేను అది చాలా నమ్ముతా. నువ్వు ఎంతైతే బ్యాక్ వర్క్ చేసుకుని వస్తావో షూట్కి వచ్చిన రోజు నీకు చాలా ఈజీ అయిపోతుంది. టక నీకేం కావాలో తెలుసు, నువ్వు తీస్తావు. ఎవరెంత పెద్ద టెక్నీషియన్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే నీ సాంగ్ నువ్వు బాగా తీసుకొని బయటకి వెళ్ళిపోయావు అంటే, తీసుకోకుండా బయటకు వెళ్ళిపోయావు అంటే ఎవరు హెల్ప్ చేయలేరు. నువ్వు నీ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు సినిమాకి 100% నీ మైండ్, నీ టెన్షన్స్ అన్ని పక్కకు పెట్టి నీ టీంతో, నీకు పనిచేసే వాళ్ళతో మంచిగా ఆ పనిని మంచిగా చేసుకొని నువ్వు బయటకు వెళ్తేనే యూ విల్ బీ ఆన్ సేఫ్ సైడ్. అదర్వైజ్ సినిమా అన్న, వీఆర్ లివింగ్ ఇన్ సినిమా. ఎన్నో కోట్లు పెట్టి నేను అదే అంటున్నా, వైరల్ వైర్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ సాంగ్ ఆర్ చిన్న సాంగ్. డిఎస్పి సార్ మ్యూజిక్ చేశారు, సెంధిల్ సార్ ఇస్ అ డిఓపి, పెద్ద రాధా సార్ డైరెక్షన్, ఆయనకి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కిరీటి సార్, ఎవరైనా లీలా మ్యామ్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత పెద్దది నా మీద ఉందంటే నేను ఇలా ఊరికైతే నేను వెళ్ళను. నాకేదో ఎంతో బ్యాక్ వర్క్ ప్రిపేర్డ్ అయ్యి, బట్ ఎండ్ ఆఫ్ ద డే సెట్స్లలో మేము షూట్ చేసింది చాలా తక్కువ డేస్ ఉంది. చాలా తక్కువ డేస్లోనే అది అయిపోయింది. లీలా మ్యామ్ కంఫర్టబుల్ డేట్స్ అండ్ కిరీటి సార్ వాళ్ళవి. బేసికల్గా నాకు కంఫర్టబుల్ డేట్స్ ఏం లేవు అన్నమాట, బికాస్ నా స్టార్టింగ్ ప్రాజెక్ట్. నేను నా సోల్, స్వెట్ ఇంకా అన్ని ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఆ రోజు ఇచ్చాను కాబట్టి ఈ రోజు ఆరామ్సే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. సో ఈశ్వర్, నీ మాస్టర్స్ ఎవరి దగ్గర డాన్సర్? నేను డాన్సర్ గా ఆల్మోస్ట్ అందరు మాస్టర్ దగ్గర, అంటే ఎక్కువ నేను రాసిందర్ మాస్టర్ అడ్మైర్ చేస్తాను. సో నేను రాసిందర్ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం నాకు ఒక ఇది గోల్లా ఉండింది. మాస్టర్ అయిన తర్వాత తప్పకుండా 4 boys లో నేను చేయాలని. చేసిన తర్వాత బృందా మాస్టర్, బాబాస్కర్ మాస్టర్, దినేష్ మాస్టర్, ఆల్మోస్ట్ చెన్నై మాస్టర్ దగ్గర కొంతమంది వర్క్ చేశాను. తర్వాత మన మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, నేను రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశాను, విజయ్ బిన్ని మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశాను. సో లాక్డౌన్కి ముందు మాస్టర్ అయినా. సో మాస్టర్ లాక్డౌన్కి ముందు విజయ, నేను మాస్టర్ అయిన తర్వాత లాక్డౌన్ వచ్చేసింది నాకు. సో ఒకసారిగా లైఫ్ పాజ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఆపర్చునిటీస్ కనబట్టలో, సినిమాలు లేవు, ఏంట్రా పరిస్థితి అనుకున్నప్పుడు ఆ టైంలో నాకు స్టాండప్ ప్రొఫెషనల్ సినిమా కనిపించింది. ఆ తర్వాత నుంచి ఇంకా ప్రేమదేశం, విమానం కంటిన్యూగా కొన్ని. కాకపోతే నాకు ఒక లాక్డౌన్ ఎలా హెల్ప్ అయిందంటే, ఇప్పుడు మేబీ ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటేజ్ సాంగ్స్ చేద్దామని మాస్టర్ అవ్వరు. నేను కూడా ఒక స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేద్దామని మాస్టర్ అవ్వలేదు. డాన్స్ నెంబర్ చేద్దామని అవుతారు. ఇప్పుడు బాగా నేను చేయగలను. కాకపోతే వెరీ గుడ్ డాన్సర్. రఘు ఉన్నాడు, రఘుకి పాపం అన్ని లవ్ సాంగ్స్ ఎక్కువ, కానీ రఘు ఏదైనా చేయగలడు. అదే సేమ్. అవును, డాన్స్ నెంబర్స్ ఎన్ని చేశారు మాస్టర్ గారు, చాలా ఉన్నాయి మాస్టర్. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను అన్ని చేయగలను. కాకపోతే నాకు ఒకటి ఇస్తాడు దేవుడు, లేకపోతే ఇండస్ట్రీ ఒకటి ఇస్తుంది, నువ్వు ఇది చేయరా అని.
ఇప్పుడు రేవంత్ కి ఫస్ట్ సాంగ్ తోనే వైరల్ అయ్యారు వచ్చింది, ఇప్పుడు దాంతోనే ఇప్పుడు రేవంత్ మాస్టర్ అరే వైరల్ అయ్యారు మాస్టర్ ఉంటాం కూడా మాస్ గా ఉంటాడు కాబట్టి సాంగ్ చేశాను నా బేబీని నేనే హైడ్ చేసా తెలుసా, అంటే లైక్ అదే సినిమాలో జూనియర్ సాంగ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షూట్ చేసింది కూడా మేము అదే సాంగ్. ఫస్ట్ 6 months నేను దాని మీదే పెట్టాను అనమాట 12 months లో. సో ఆ సాంగ్ ని ఇప్పుడు ఎవరు తక్కువ మంది మాట్లాడుతుంటే థియేటర్ లో ఏదైనా అరే అరే మంచి ఇప్పుడు సాంగ్ వెళ్ళిపోయింది, ఇట్స్ గుడ్. అంటే అందరిని ఫారినర్స్ ని పెట్టి చేసాం, నైజీరియన్స్ ని అందరూ ఎంజాయ్ చేశారు షూట్, అన్ని కొత్త మూమెంట్స్ చాలా. ఒకటైతే అన్న బోల్ట్ కెమెరా ఏదైతే విక్రమ్ సినిమాలో బోల్ట్ కెమెరా యూజ్ చేశారో అదే టెక్నీషియన్స్ ని తీసుకొని వచ్చి అదే కెమెరాతో వి షూటెడ్ వన్ హోల్ బీజిఎం. జస్ట్ ఇట్లా ఒక 25 seconds 30 seconds షాట్ అనమాట. దట్ టుక్ 4 hours టు ప్రోగ్రెసింగ్ ఏదైతే దానికి చేయాలో దానికి ఒక 4 hours టైం తీసుకుంటుంది. షూట్ అంతా ఆపుకొని ప్లేస్మెంట్స్ డాన్సర్స్ అంతా నించోనే ఉండాలి. ఆ షాట్ మేము అంత పెద్ద కెమెరాని తీసుకొచ్చి వి షూటెడ్ అన్న. బట్ ఇప్పుడు ఈ రోజు ఆ టేక్ గురించి కూడా ఎవరు మాట్లాడారు? ఒకటి చెప్పినారు ఈ జనరేషన్ టెక్నికాలిటీ అవసరం లేదు. 6 months 7 months ఏం చేసేవారంటే అంతే వాళ్ళు ఏమి ఎగురుతారో కావాలి. చెప్పాలంటే మనోడు కిరీటి జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు కదా, కనబడుతుంది కానీ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారే ఆడినట్టు ఉంటది కొంచెం. అసలు ఇట్లా 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 ఆపేస్తే అంటే మనోడు అలా చేయాలని ప్రాక్టీస్ చేస్తాడా లేకపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుందా? ఎందుకు అంత పిచ్చి ఇష్టం కూడా ఎందుకు చేస్తే సంహౌ ఎక్కడో రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అన్న. ఎవరి ఫ్యాన్ మీదైనా కానీ ఎవరి మీదైనా కానీ కొంచెం అట్లా మనం అడ్మైర్ చేసే కొద్దీ వాళ్ళ కొంచెం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది మన మీద ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చేసిన మౌంటర్ సాంగ్ లో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది కిరీటి సార్ తో. ఆ రోజు కూడా నేను ఎన్టీఆర్ సార్ అనే ఒక మాట నేను నోట్లో విన్నా. నేను కంపోజ్ చేస్తున్నా అంటే బేసిక్ గా నాకు కిరీటి సార్ మూమెంట్ నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత మూమెంట్ అని చెప్పి అన్నారు. నాకు నేను ఫీమేల్ అసిస్టెంట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఎందుకంటే నాకు లీలా గారి మేడంతో అండ్ లీలా గారితో చేయాలని చెప్పేసి అన్నారు. మూమెంట్ చేయలేనప్పుడు వైట్ షర్ట్ పెట్టిన తర్వాత కిరీటి సార్ ఎంత పర్టికులర్ అంటే యాక్చువల్ మేమే చాలా పర్టికులర్గా ఉంటాం. నేను ఆల్మోస్ట్ 27 మూమెంట్స్ ఇప్పటికి ఎందుకు నాకు గుర్తుందంటే 27 మూమెంట్స్ కంపోజ్ చేసిన స్పాట్ లో. చిన్న మూమెంటే, సాంగ్ లేదు కానీ మూమెంట్ కంపోజ్ చేశారు. ఆయన కిరీటి సార్ ఎంత క్లియర్ అని చెప్తుంటే పేపర్లో మనం బుక్స్ లో చెప్తాం నెక్స్ట్ అని అలా తిప్పాడు. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎన్టీఆర్ గారు కూడా ఇంతే కదా అంటే డాన్స్ విషయంలో అది నచ్చేంత వరకు. అంటే ఇంకోటి అలాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను ఎంత చేయగలను నాకు అర్థమైంది. ఆ రోజు కంపోజ్ చేస్తున్నా నెక్స్ట్ మాస్టర్ నెక్స్ట్ అంటున్నారు. ఒక కంపోజ్ చేసిన తర్వాత సెంధిల్ సార్ వచ్చి నించున్నాడు, దిస్ ఇస్ ద వన్ అనగానే అమ్మ ఫైనల్లీ అని అనుకుని పక్క వచ్చి సార్ టేక్ సార్ అంటే అప్పుడు సెంధిల్ సార్ వచ్చి అమ్మ ఇది నచ్చింది లేదంటే ఇంకా పోతుందేమో అనుకున్నాంటే లేదు సార్ తెలీదు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను నేను, లేదు చాలా పర్టికులర్ ఉంటాడు కిరీటి అని చెప్పి ఆల్మోస్ట్ లైక్ ఎన్టీఆర్ సార్ అనగానే ఇప్పుడు అదే రిలేట్ అయ్యింది. అంత ట్రావెల్ చేసావు కదా, ఎన్టీఆర్ గారు అంటే ఓన్లీ డాన్స్ ఫేస్ పిచ్చా లేకపోతే ఓవరాల్ గా మనిషి అంటే ఇష్టం అతనికి? డాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఆయన చాలా తక్కువ ఏజ్ అన్న. క్రిటిసైజ్ చాలా తక్కువ ఏజ్ అంటే చిన్నప్పుడు అంటే ఏంటి ఆల్మోస్ట్ ఒక 14-12 years నుంచి మనం వేటికి ఎక్కువ చూస్తాం, సినిమా థియేటర్ పోయినా పాటలే ఎక్కువ చూస్తాం, పాటలు డాన్స్. సో ఆ విధంగా ఇష్టంతో డాన్స్ కూడా ఆటోమేటిక్ నేర్చేసుకున్నాడు పాటలు పెట్టుకోవటం. మన కొంతమంది ఎవరైతే ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ లో డాన్స్ అలా కొంచెం టచ్ ఉంది అనమాట. వెన్ ఐ ఎంటర్డ్ లైక్ కంప్లీట్ గా నేను వచ్చినప్పుడు మాస్టర్ దీనికి ముందు ఒక సాంగ్ చేశాం మాస్టర్, బట్ నేను దాంట్లో కూడా అంత డాన్స్ వేయలేదు, నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కావాలన్నారు అనమాట. సో నేను ఓకే ఇంకా నీకు ఒక మంచి గన్ను దొరికిందంటే నువ్వు ఇంకా బుల్లెట్లు వేసేటప్పుడు కూడా ఆలోచించుకున్నాడేమో ఇదే సాంగ్ కి ఎన్టీఆర్ గారు కూడా వేస్తే ఎలా ఉంటుంది డాన్స్ అని, అది మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేశాడు. ఆ ఎనర్జీ అయితే ఉంది అంటే ఎన్టీఆర్ సార్ చేసే ఎనర్జీ అయితే ఉంటుందో పవర్ ఎనర్జీ అంటే మూమెంట్ లో పవర్. ఇప్పుడు దాంట్లో మ్యూజియం లో కొడుకున్నప్పుడు పక్కన చెప్పాలంటే శ్రీలీల కనిపించలా ఆ సాంగ్. శ్రీలీలతో డాన్స్ చేయడం చాలా కష్టం. ఇద్దరు టక్కఫర్ అన్న. అంటే ఎలా అంటే ఆడేటప్పుడు కూడా నేను చాలా సార్లు గమనించా, ఒకవేళ ఆయన టేక్ మిస్ అయింది అనుకో నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలని ఆమె టేక్ ఒకవేళ కొంచెం అయిపోయిందంటే నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలి. ఇద్దరు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేశారు కాబట్టి ఈ రోజు అంతా యూజ్. ఇద్దరు పోటాపోటీ చేశారు, ఇద్దరు చాలా కాంపిటీషన్. బయటకు వచ్చేస్తే మళ్ళీ నార్మల్ నవ్వుకుంటూ ఇద్దరు నార్మల్ గానే ఉంటారు, మాస్టర్ బాగుందా మాస్టర్ ఇది. డాన్స్ చేసేటప్పుడు మాత్రం బేసికల్ గా వాళ్ళ ఆర్టిస్ట్ లాగా రియల్ గా ఆ టక్ ఆఫర్ ఫైట్ ఇచ్చుకుంటే ఇలా పైకి ఎత్తుకొని కాళ్ళ మీద పెట్టుకునే సీన్ ఉంటది కదా, ఫేవరెట్. ఇలా పెట్టి ఇలా అంటుంటాడు. అవునా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.